సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చాకే లేబర్ అనేవారికి పని ఉంటది. ఒకప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నేను పబ్లిక్ టాక్ కూడా తీసుకున్నాను, ఇసుక లేదని చెప్పారు, మద్యం కల్తీ అమ్ముతున్నారని చెప్పారు, చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉందండి. మద్యం విషయంలోనే కానీ వర్క్ విషయంలో కానీ లేబర్ అనే వాళ్ళు బాగుపడాలంటే ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ పథకాలు అవి ఎంతవరకు అందుతున్నాయి? చాలా ఉంటాయండి పథకాలు, మాత్రం ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు పథకాల గురించి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడులాగే అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణ అభివృద్ధిలో భాగంగా చాలా ముందుకైతే వెళ్తా ఉన్నారు. ఆయన్ని చూసి మనకి ఇంకొద్దిగా ముందుకు నడవాలని మనకు ఆశ కలుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి మనకి. ప్రతి మనిషి మన నడిపించే మన నాయకుడు వెనకమాల ఉన్నప్పుడు మనం నడతాకేమైందంటే ఆయన్ని చెప్పిన మాటలు దారిలో నడవాలి. మనం ఎన్ని రోజులు అంత ఇబ్బంది పడ్డాం. నడిపించే నాయకులేరి, దోచుకునే నాయకులే తప్ప నడిపించే నాయకులేరి. ఇప్పుడు నడిపించే నాయకులు వచ్చారు, మనం నడుద్దాం, ఆయన చెప్పిన మాటలు విందాం, మనం ఏం చేయలేదు చేద్దాం. ఒకప్పుడు ఏ కార్పొరేషన్ కి ఏ చైర్మన్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అవును, ఏకజనంగా అలిసినోడు వెనుకున్నారు. రాజకీయం అంటే కుట్ర అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఏ మంచి పనికి ఎవరు పని చేస్తున్నారా, ఎవరిని పెట్టుకుందామా అని మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు. అది కాక వాళ్ళు అనేది ఏంటంటే అధికారంలోకి వచ్చాక విజయవాడకు వెంటనే వరదలు వచ్చాయి, వరదల్లో మీరు ఫెయిల్ అయ్యారంటున్నారు. దీనికి ఏమంటారు? ఫెయిల్ అవ్వడం అనేది జనాలు పొగారు తప్ప ఏమీ లేదు. ఒక సీఎం అయి ఉండి 75 సంవత్సరాల వయసులోను నీటిలో అలా నడిచి ఏ రాజకీయ నాయకుడు కూడా నడవలేదు. ఒక సీఎం వచ్చి మాకు, నేను బొంబాయి కాలనీ రింగనగర్ నేనున్నా, చంద్రబాబు నాయుడు గారి వీడియో నా దగ్గర ఉంది, ప్రతిదీ చూపిస్తా. ఆ నీటిలో నడిచి ఆ వయసులో నడవలసిన పని ఏంటానికి ఎంతో మా కోసం పోరాడి మాకు ఎన్నో పథకాలు అందించి మాకు తినటానికి బిల్డింగ్ మీద హెలికాప్టర్ మీద తిప్పాడు. భోజనాలు ప్రతి విషయంలో ఆయన బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనం ఆయన ఫాలో అవుతాం. ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే బాగుంటది అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేద్దాం. నువ్వు అధికారం నీదా నాదా అన్నది కాదు, కలిసి ప్రజలకి మంచి చేద్దాం. రేపనే రోజు ఆ ప్రజలే తెలుసుకుంటారు ఏం మంచి జరిగిందా, ఏం జరగలేదా, గత ప్రభుత్వంలో ఏం లాసిపోయామా, ఈ ప్రభుత్వంలో మనం ఏం సాధించామా. ఈ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారండి రైతులు? వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం చేశారు? వాళ్ళకి ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తుంటే వీళ్ళు ఏమి తెలియనట్టు నటిస్తున్నారు అంతే. మేమే చేసామంటున్నారు, వాళ్ళు ఏమి చేయలేదు. రైతులకి ఎంతో లాసిపోయారు రైతులు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఎలా ఉందండి? నారా లోకేష్ వల్ల పథకాలు మనకి కంపెనీలు రావడమే కానీ జాబులు రావాలన్నా నారా లోకేష్ బాగా చేస్తున్నాడు. ఆయన ఉండాలి, అధికారంలో ఉన్నన్నారు. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేసేది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎలా నడిపిస్తారో అలా నడిపిస్తున్నాడు. మీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో వస్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారండి. బొండా ఉమా గారు కూడా ఆ వేళ వరదల్లో వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే ఉండి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతి అపార్ట్మెంట్, వైఎస్ కాలనీ, రాజరాజేశ్వరపేట, ప్రతి కాలనీకి ఆయన కూడా తాటర మీద తిరిగాడు. బోండా ఉమామహేశ్వరరావు గారి గురించి మాట్లాడాలంటే మినిమం ఒక 4000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఊరు మొత్తం పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఆయన ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోరు కండి. ప్రతిదీ ఆయనకు తెలుసు, ఎలా చేద్దామా, అభివృద్ధిలోకి ఎలా వద్దామా. ప్రతి ఇప్పుడు ఆయన మొన్న ట్రిప్ ఏదో ఓడిపోవచ్చు గత ప్రభుత్వంలో, ఓడిపోయినా సరే ఆయన వెనకాడు చేయలేదుగా. ప్రతి సాట మీటింగ్ పెట్టాడు, కమిటీ వాళ్ళతో మాట్లాడాడు, ప్రతి నాయకుడి గురించి చెప్పాడు. ఏ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూటమి ఇలాగే అభివృద్ధిలో ముందుకు అలాగే ఉండాలి. అది ప్రభుత్వం వచ్చేసారైనా ఇంకోసారైనా సరే కూటమి ప్రభుత్వం అలా నడుస్తూనే ఉంటది, ఎవరు ఆపలేరు. ఎంతో మంది చెబుతా ఉంటారు, మేము వచ్చేసాం, నెక్స్ట్ మేమే వచ్చేస్తాం, ఏమి పీకేది లేదు. వాళ్ళు ఈయన చేసినట్టు ఎవరు చేయలేరు. ఇంకా మొన్న ట్రిప్ ఒక్కసారి ఏదో అవకాశం తప్పింది, ప్రజలేదో సింపతితోని, తండ్రి మీద ఉన్న సింపతితోనే ఆయన కేశారు పాదయాత్రని. ఎవడు ఏడు అసలు ఆ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోలేదు. అనుకోకుండా ఆ సింపతితోనే ఆయన వచ్చాడు. ఇప్పుడు నామరూపాల కాడ పోయాడు. నెక్స్ట్ వచ్చేది మేమంటున్నారు, మరి దీనికి ఏమంటారు? మాటల కోసమే, చేతల్లో ఎవ్వరు ఏం చేయలేడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏరు మొక్క కూడా చంపలేరు వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం మొత్తం కలిపి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.